హాయ్ అండి, వెల్కమ్ టు పేసీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ కేక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ రవ్వ కేకుని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి అవెంతో పని లేకుండా బేకరీ స్టైల్ వంటి రుచితో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రవ్వ కేకుని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే సెమోలినా సూజీ అని కూడా అంటారు. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు షుగరు, ఉప్మా రవ్వ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉప్మా రవ్వని, పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక అల్యూమినియం కేక్ మౌల్డ్ తీసుకొని బటర్ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ అల్యూమినియం మౌల్డ్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మందపాటి కడాయి తీసుకొని దీంట్లో వైర్ స్టాండ్ వేసుకొని ఇప్పుడు కేక్ టిన్ని కడాయిలో పెట్టుకొని దీని మీద మూత పెట్టుకోవాలి. ఈ కేక్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 50 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 50 మినిట్స్ అయిన తర్వాత టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూస్తే బ్యాటర్ అంటుకోకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి. ఇప్పుడు ఈ కేక్ బాగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లనిచ్చి సైడ్స్ స్క్రాప్ చేసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని డిమోల్డ్ చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీగా బేకరీ స్టైల్ వంటి రుచితో ఈ రవ్వ కేక్ని తయారు చేయడం చూశారు కదా. మరి అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రవ్వ కేక్ని తయారు చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కేక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.